నబీల్ అయితే ఖచ్చితంగా నో డౌట్ అది టాప్ 5లో గ్యారంటీ ఉంటాడు. టాప్ 1, టాప్ 2 అనుకోవడంలో సందేహమే లేదు. నిజంగా సోనియానైతే అసలు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలే. ఈరోజు సోనియాకి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. అన్ని పక్కల నుంచి ఆదిత్య గారు, నబీల్ ఇంకా యష్మి అందరూ వేశారు అందరు నామినేషన్. ఆ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అందరిది ఒక ఎత్తు, నబీల్‌ది, యష్మిది ఒక ఎత్తు. నబీల్ అయితే ఆ అమ్మాయికి చుక్కలు చూపించాడు. నబీల్ ముందుగానే ఒక స్ట్రాటజీతో వచ్చాడనమాట. ఈ అమ్మాయి ఎంత డీవియేట్ చేసినా డీవియేట్ అయిపోకూడదు. ఆ పాయింట్‌లే చెప్పాలనేసి. సోనియా ఏదేదో అంటుంది. నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అంటుంది. ఏదేదో అంటుంది. బట్ ఏమి చెప్పినా కూడా నబీల్ అయితే అస్సలు మారిపోలా. నాకు నిజంగా ఇవాళ నబీల్ భలే నచ్చాడు. ఈ ఎపిసోడ్‌తో నబీల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. నిజంగా చాలామంది ఫ్యాన్స్ తనని లైక్ చేసుంటారు. ఎందుకంటే అందరికీ సోనియా బిహేవియర్ నచ్చట్లేదు. సోనియాని ఎవరో ఒకళ్ళు కన్ఫ్రంట్ చేయాలి అని చూస్తున్నారు. యష్మి రూపంలో, ఆదిత్య గారి రూపంలో, నబీల్ రూపంలో ఇవాళ అందరూ కలిసి ఆ అమ్మాయిని ఒక ఆట ఆడుకున్నారు పాపం.